ఇట్టి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. కూడి వచ్చినందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. సమయాన్ని దైవ సేవకులు ధనరాజయ్య గారికి ఇద్దాము. ఆమెన్ ఆమెన్. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా చెప్పినట్టుగా ఈ దినములకై వర్తమానికులు సహోదరులు నాగలింగేష్ గారు నియమించబడినప్పటికీ వారి కుమారుడు 18 నెలల బాలుడు సత్యసాహస్ అనారోగ్య కారణంగా దూరం నుండి కర్నూలు వచ్చి కర్నూలు జిల్లా కేంద్రంలో ఐసీయూలో ఉన్నారు. వారు క్షేమంగా డిశ్చార్జ్ అయినట్లు మనందరం ప్రార్థన చేద్దాము. సత్య సాహస్ కొరకు ప్రార్థన చేద్దాం. అయితే ఈ దినమున వాక్య పరిచర్య చేయట కొరకు దేవుడు ఈ గొప్ప అవకాశము నాకు దయచేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాత్రి 9 గంటలప్పుడు ఫోన్ వచ్చింది. విషయము సహోదరుడు నాగలింగేష్ గారు తెలియజేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, కొద్ది సమయము దేవుని వాక్యము పరిశీలనగా పరిశుద్ధ లేఖనములను చదువుకున్నాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. 15వ అధ్యాయము ఆదికాండము 6వ వచనం చదువుకున్నామా? ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. అతడు యెహోవాను నమ్మెను. ఏమని నమ్మెను? అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ అబ్రహాము గురించి ప్రస్తావనకు వచ్చింది. అబ్రహాము అనే మనుష్యుడు యెహోవాను నమ్మెను. ఏమని నమ్మెను? నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచి నేను చూపించబోయే దేశమునకు బయలుదేరుము, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసిన దానిని నమ్మెను. అబ్రహాము 75 సంవత్సరాల వయసువాడు. అబ్రహామునకు సత్యదేవుని, పరిశుద్ధ దేవుని గురించి అవగాహన లేనప్పుడు, విననప్పుడు మాట్లాడే దేవుడు ఆకాశములో ఉన్నాడని, విన్నప్పుడు ఆ గంభీర స్వరము, ఆ మధుర స్వరము, ఆ మెల్లనైన స్వరం అబ్రహామును ఆదరించినప్పుడు, తండ్రి హారాను దేశములో చనిపోయినప్పుడు, ఎత్తుపోవలెనో తెలియని స్థితిలో, అంతా అంధకారమైనప్పుడు కథ మొత్తం మార్చే దేవుడు ఆ రాత్రి దర్శించాడు. ఆ రాత్రి దర్శించినప్పుడు అబ్రహాము
దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మిక, విశ్వాసము. ఎటువంటి విశ్వాసము? రోమీయుల పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు నేనే చదువుతాను. అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడెను అనుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? ఇష్మాయేలు 14 సంవత్సరంల వయసు వాడైనప్పుడు సున్నతి వచ్చింది. 99 సంవత్సరాల వయసు వాడు. అబ్రహాముకు 99 years old. సున్నతి ఎప్పుడు కలిగింది? ఇష్మాయేలు ఆగర్కు పుట్టిన కుమారుడు 14వ ఏట. అంటే అబ్రహాము వయసు 99 సంవత్సరాలు. 75వ ఏట పిలువబడి నమ్మినప్పుడు సున్నతి లేకుండెను. సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. 75వ ఏటనే అతడు దేవుని నమ్మాను, యెహోవాను నమ్మాను. అతడు యెహోవాను నమ్మాను. మరియు సున్నతి లేని వాడైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి అందరికీ గలవారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి అతడు ఆ గుర్తు పొందెను. కాబట్టి రోమపత్రిక 4వ అధ్యాయము 1వ వచనము ప్రకారము, కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికెనని అన్నాడు. అబ్రహామునకు ఏమి దొరికాను శరీర విషయంలో? ఇస్సాకు అను వరపుత్రుడు దొరికాను. ఇస్సాకు నందు మనమందరము ఆ అబ్రహామునకు సంతానమయ్యా. ఇస్సాకును పొందినప్పుడు అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్టుగా భావించాను. శారమ్మ గర్భము మృతతుల్యమైనట్టుగా భావించాను. అయినను శరీరాలు మృతతుల్యమైనప్పుడు సైతము దేవుడు ఏదైనా చేయగల దేవుడని, కథ మొత్తం మార్చగల దేవుడని ఆయన యందు అచంచల విశ్వాసం ఉంచాను. ఆ విశ్వాసమును బట్టి నేటి వరకు కూడా విశ్వాసులకు తండ్రిగా,
అబ్రహాము కొనియాడబడుతున్నాడు. ఎటువంటి విశ్వాసం ఉండెను? రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట. మృతులను సజీవులుగా చేయవాడు, మృతులను సజీవుడుగా, చచ్చిపోయిన వారిని సజీవులుగా చేయవాడు. అది అబ్రాహాము విషయంలో ఇస్సాకు సందర్భంలో నెరవేరింది. మరునాడు పెందలకడనే బయలుదేరి రాత్రి పొందిన దర్శనమును బట్టి, నీవు ప్రేమించుతున్న నీ ఏకైక కుమారుడు నాకు కావాలి అబ్రహామా అని దేవుడు దర్శించినప్పుడు, దర్శనమందు దేవుణ్ణి చూచినప్పుడు ఏ మాత్రము సందేహింపకుండా పెందలకడ లేచి తాను ప్రేమించుతున్న ఇసాకాను కొడుకుని తీసుకొని బయలుదేరిపోతాడు మోరియా పర్వతం దగ్గరికి. మోరియా పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు పనివారులతో, ఈ పిల్లవాడు నేనును కొండ ఎక్కుతాము, మేము తిరిగి వచ్చే వరకు ఇక్కడనే ఉండుడని పిల్లవాడిని తీసుకొని బయలుదేరిపోతాడు. ఇసాకు ఎన్ని ఏండ్ల ఈడు గలవాడై ఉండెను? బాలుడైన ఇస్సాకని వాక్యం లేఖనము చెప్తుంది. బహుశా 127 సంవత్సరాలు శారమ్మ బ్రతికి జీవించిన కాలం. 90 ఏళ్ళప్పుడు ఇసాకు పుట్టాడు. అంటే 37 సంవత్సరాలు శారా జీవించిన కాలం. ఆ తర్వాత వెంటనే ఇసాకు వివాహం జరుగుతుంది. అంటే దాదాపు పర్టికులర్గా ఎన్ని ఏళ్ళ వాడై ఉన్నాడో ఇసాకును గురించి రాయబడలేదు, కానీ ఇంచుమించు యవన దశలో ఉన్నాడు. తల్లి ఇంకా మరణము కాలేదు, యవన దశలో ఉన్నాడు. బాలుడని, ఈ చిన్నవాడని ప్రస్తావించినప్పటికీ బలి కొరకు బలి ద్రవ్యము కట్టెల మోపు ఎత్తుకొని కొండ ఎక్కే వయసు గలవాడు. పిల్లవాడు, చిన్నవాడు వీలవుతుందా? బలి మోసుకున్న ఈడుగలవాడు, మోసుకొని కొండ ఎక్కినవాడు, పర్వతం ఎక్కినవాడు. బహుశా యవన దశ, బలమైన యవన దశ. అంటే ఇసాకుకు సంపూర్ణ అవగాహన ఉండెను. తండ్రి, బలికి కట్టెలున్నాయి, బలికి నిప్పున్నది, అయితే గొర్రెపిల్ల ఏది అని ఇసాకు అడుగుతాడు. బలికి గొర్రెపిల్ల కూడా ప్రాముఖ్యమని ఇసాకుకు సంపూర్ణ అవగాహన ఉండెను.
యవన దశ. బలి యెహోవా చూసుకుంటాడని అబ్రహాం సమాధానము. యెహోవా ఏమి చూసుకుంటాడు? నా కుమారుడా, నీవే ఆ బలి పశువు అని తండ్రి చెప్పలేదు. ఎలా చెప్పగలడు? ఏకైక కుమారుడు, లేక పుట్టినవాడు ఎలా చెప్పగలడు? నా కుమారుడా, నీవే ఆ బలి పశువు అని చెప్పలేకపోయాడు. యెహోవా చూసుకుంటాడు అని మాత్రము బదులు సమాధానం చెప్పాడు. ఏ విధంగా చూసుకున్నాడు యెహోవా? ఏ విధంగా చూసుకుంటాడు యెహోవా? ఆ బలి స్థలమునకు వెళ్ళినప్పుడు రాళ్లతో బలిపీఠం నిర్మించి కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు తండ్రి. తండ్రి ఆశ్చర్యం. తండ్రి, నాన్న అని మౌనము. కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. బలిపీఠము మీద పరుండబెడుతున్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది ఇస్సాకు, నేనే ఆ బలి పశువు, నన్నే దేవుడు బలి కోరాడు అని కళ్ళు మూసుకుంటాడు. బలి యాగమైపోవటానికి సిద్ధపడుతున్నాడు. నిర్ణయం చేసుకున్నాడు. ఒక్క క్షణము ఎత్తిన కత్తి, అబ్రహాము చేతిలో కత్తి, నరకటానికి సిద్ధముగా ఉన్న కత్తి, ముక్కలు ముక్కలుగా చేయటానికి. కలేజా వంటి ప్రేమించిన కొడుకు ఏమాత్రము సందేహింపకుండా దేవుడు బలి కోరాడు, ఇవ్వటమే. దేవుడు ఏది అడుగుతాడో అది ఇవ్వటమే. అది తాను బహుగా ప్రేమించిన కుమారుడు అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. దేవుడు అడిగితే ఇవ్వటమే. అదే ఆరాధన. అదే ఆరాధన. యెహోవాకు మొక్కి మరల వస్తాం. అబ్రహాము పనివారులతో చెప్పిన మాట, we will go to the mountain and worship God and return you. యెహోవాకు మొక్కి మేము తిరిగి వస్తాము. నేనే వస్తాను, నా కుమారుడు ఇంకా ఉండడు అని చెప్పలేదు తండ్రి అయిన అబ్రహాం. యెహోవాకు మొక్కి we worship there and return. అటువంటి విశ్వాసం, అటువంటి విశ్వాసం యవనస్తుడైన ఇస్సాకు చేయదలుచుకుంటే ఎంతైనా చేయగలడు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని ఒక దెబ్బకు పడగొట్టి చేతులకు కాళ్ళకు కట్టిన కట్లు విప్పేసుకొని పారిపోగలడు. పారిపోయాడా? సిద్ధపడ్డాడు. ఒక మాట కూడా ఎదురు చెప్పలేదు. ఎదిరింపాలేదెవరిన్, లేదే కపటము నోట. ఇస్సాకు ఎదురాడలేదు, ఎదిరింపలేదు. తండ్రి, ఇదెంత అన్యాయము అని ప్రశ్నించలేదు. బలి పశువు ఏది అని అడిగినప్పుడు గుండె నిండా దుఃఖము పంటి బిగున ఓర్చుకున్నాడు. నా కుమారుడా, యెహోవానే చూసుకుంటాడు అని మాత్రము సమాధానం పలికాడు.
ఎదిరింపలేదు, తండ్రిని ఎదురాడలేదు, పోరాటం చేయలేదు. శిరస్సు ఆవహించాడు, సిద్ధపడ్డాడు. బలి పశువుగా పడ్డాడు. యెహోవా బలి కోరినప్పుడు, ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు ఇస్సాకును బలి ఇచ్చి తిరిగి పొందుకున్నాడు. హెబ్రీ పత్రికకారుడు 11వ అధ్యాయంలో రాస్తాడు. యెహోవా బలి పూర్తయింది, యెహోవా బలి పూర్తయింది, తిరిగి పొందుకున్నాడు. యెహోవాకు బలి ఇచ్చెను, తిరిగి పొందుకున్నాడు అని హెబ్రీ పత్రికకారుడు 11వ అధ్యాయంలో రాసిన మాట ప్రకారం మృతులను సజీవులుగా లేపువాని అందు లేనివి ఉన్నట్టుగానే పిలిచే దేవుడు, గత మొత్తం మార్చగలిగిన దేవుడు. ఇస్సాకు యవన దశలో బలి అయిపోయి ఉంటే గత వేరుగా ఉండేది. ఇస్సాకు యాకోబు పుట్టుక జరిగేది కాదు. ఇస్సాకుకు ఇశ్రాయేలు జనాంగము వచ్చేవారు కాదు. నేటి వరకు విశ్వసించిన మనం అందరము ఇస్సాకు పిల్లలమని చెప్పుకునే అవకాశం ఉండేది కాదు. గత మొత్తం మార్చేశాడు దేవుడు, గత మొత్తం మార్చేశాడు. ఏదైనా చేయగలడు. మృతులను సజీవులనుగా చేయగలిగిన దేవుడు. లేనివి ఉన్నట్టుగానే సూర్యుడా అన్నాడు. అప్పటి వరకు సూర్యుడు ఆకాశంలో లేడు. చేతులు కట్టుకొని తల వంచుకొని బాబయ్య చిత్తము అన్నాడు సూర్యుడు. చంద్రుడా అని మరొక వైపు తల తిప్పాడు. చంద్రుడు వచ్చేశాడు, సిద్ధపడ్డాడు, వచ్చేశాడు. శిరస్సు వంచుకొని చిత్తం ప్రభువా అన్నాడు. శూన్యంలో నుండి సమస్తం, అంధకారంలో నుండి వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు కలిగింది. మాట మాత్రము సెలవిచ్చాడు. సృష్టిని నిర్మించినప్పుడు మాట మాత్రము సెలవిచ్చాడు. అటువంటి అబ్రహాము రోమాపత్రికలో పౌలు వివరించినట్టుగా, కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికెను అని అందును. ఇశ్రాయేలు పిల్లలు 6 లక్షల కాల్బలము. ఇశ్రాయేలు జాతి దేవుని ఊరికి, వారి యందు, ఇశ్రాయేలు ప్రజల యందు దేవుడు ఉన్నాడు అని ఊనికి చాటుకున్నాడు దేవుడు. ప్రియులారా, అయితే యెషయా గ్రంథము 51 మొదటి వచనం కూడా చదువుతామా అమ్మా? యెషయా గ్రంథము 51 మొదటి వచనం చదవండి దయచేసి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు ఉండువారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. నీతిని అనుసరించు వారలారా. నీతి ఎక్కడి నుంచి కలిగింది? నీతి ఎలా కలిగింది? నీతిని అనుసరించు వారలారా, ఈ సంగతి ఆలోచించుకోండి. నుండి మీరు చెక్కబడితిరో ఆ బండను జ్ఞాపకం చేసుకోండి. ఏ గుంట నుండి త్రవ్వబడితిరో ఆ గుంటను జ్ఞాపకం చేసుకోండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి.
మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అబ్రహాము రోమా పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పబడినట్టు శరీరము మృతతుల్యమైనప్పుడు, శారా గర్భము మృతతుల్యమైనప్పుడు, యెషయా ప్రవక్త ప్రవచన ప్రకారము అబ్రహాము బండగా మారిపోయినప్పుడు, మృతతుల్యమైనప్పుడు, అబ్రహాము బండ, ఇశ్రాయేలు జాతి చెక్కబడిన బండ. శారా అనే గుంటలో నుండి త్రవ్వబడిన ఇశ్రాయేలు పిల్లలు. దేవుడు ఏదైనా చేయగలడు. సజీవులను మృతులను సజీవులుగా చేయగలడు. లేనివి ఉన్నట్టే పిలవగలడు. లేనివి ఉన్నట్టే పిలిచాడు. ఈ సమస్త సృష్టి ఆయన వాక్యం ద్వారా నిర్మించబడింది. మాట ద్వారా నిర్మించబడింది. మహత్తు గల మాట, జీవం కలిగించే మాట. జీవం పోశాడు. సమస్త సృష్టిలో జీవము పోశాడు, ప్రాణము పోశాడు. జీవించు ప్రాణి అయ్యాడు మొదటి ఆదాము. జీవించు ప్రాణి. అప్పటి వరకు మట్టి ముద్ద. దేవుని చేతిలో పడినప్పుడు నరుడయ్యాడు. దేవుని స్వరూపము నరునికి కలిగింది. దేవుని ఆకారము నరునికి కలిగింది. దేవుని వలనే ఉన్నాడు నరుడు, ఆదాము. జీవాత్మ ఊదగా, జీవము పోయగా, చేతులతో తీసుకొని ఆదామునకు మట్టి బొమ్మ అయిన వానికి ప్రాణము పోయగా ఆదాము నరుడయ్యాడు. అబ్రహాము శరీరం మృతతుల్యమైనప్పుడు, శారా గర్భము ఉడిగిపోయినప్పుడు, అబీమెలెకు దగ్గరికి ఒక ఏడాదిలో ఇసాకు పుట్టబోయినప్పుడు అబీమెలెకు దగ్గరికి, ఫిలిష్తీ రాజు దగ్గరికి అబ్రహాము జీవించిన కాలంలో గొప్ప కరువు వచ్చినప్పుడు ఫిలిష్తీల రాజు ఆశ్రయం కోరుతాడు. అక్కడ ఉన్న ప్రజలు నిన్ను బట్టి, 90 ఏళ్ల ముసలమ్మను బట్టి, దవడపళ్ళు ఊడిపోయిన, ముఖము ముడతలు జారిపోయిన స్థితిలో ఉన్నట్టు, నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఊతకర్రను పట్టుకొని తీసి అడుగు వేయాలంటే ఊతకర్ర. అటువంటి స్థితిలో ఉన్న బామ్మ, వృద్ధురాలు. అటువంటి స్థితిలో ఎలా కనపడుతుంది అబీమెలెకు పరివారముకు? యవనస్త్రాలు వాళ్ళకి కనపడుతుంది. నిండు యవన ప్రాయంలో కనపడుతుంది. ఏ విధముగా కనపడేను? కథ మొత్తం మార్చే దేవుడు కథ మొత్తం మార్చేస్తున్నాడు. లేనివి ఉన్నట్టుగా పిలిచిన దేవుడు, మృతులను సజీలుగా చేసే దేవుడు. నిండు యవన ప్రాయంలో శారా అబీమెలెకు పరివారం అంతటికీ కనపడుతున్నారు. అబ్రహాము పడుచువాడిగా, మహారాజుగా, ప్రిన్సెస్ గా, అబ్రహాము భార్య సౌందర్యవతిగా,
90 ఏళ్ల బామ్మ వృద్ధురాలు నడుము వంగిపోయినప్పుడు ఊతకర్ర పట్టుకొని అడుగులో అడుగు తీసి కదులుతున్నప్పుడు సైతము నిండు యవన ప్రాయములో కనపడుతుంది. ఏ విధముగా కనపడుతుంది? మృతతుల్యమైపోయిన శారా గర్భము, ఋతుక్రమము ఆగిపోయిన శారా గర్భము ఉడిగిపోయిన శారా మరలా యవన దశ పొందుకున్నది. మరలా గర్భము ముట్టబడింది. మరలా ముఖము ముడతలు సరిచేయబడ్డాయి. మరలా వంగిపోయిన నడుము తిన్నగా నిలబడుతుంది. మరలా ఆడుతుంది, పాడుతుంది చెలికత్తెలతో. అబీమెలెకు దృష్టిని ఆకర్షించింది. యవన దశలో కనపడుతున్నారు. నిన్ను బట్టి ఇక్కడి జనము నాకు ప్రాణహాని కలుగ చేస్తారేమో అని భయపడ్డాడు అబ్రహాం. నిన్ను బట్టి నాకు ప్రాణహాని, నిన్ను బట్టి నిన్ను గురించి నన్ను చంపేస్తారేమో, నా ప్రాణాలు తీసేస్తారేమో అని భయపడిన అబ్రహాం ఒక పని చేద్దాము, నువ్వు నాకు సహోదరివని చెప్తాము అని చెల్లె వరుస, భార్య భర్తలు అన్నదమ్ములు అయిపోయారు, అన్న చెల్లెళ్ళు అయిపోయారు, బంధుత్వాలు మార్చుకున్నారు. అటువంటి సౌందర్యం, అటువంటి యవన దశ మరలా శారమ్మకు కలిగింది. ఆ తర్వాత ఏడాది ఇసాకు పుట్టాను. నవీన శారమ్మ ఈ వయసులో నాకు సంతానం కలుగుతుందా? 100 ఏళ్ల ముసలివాడైన నా భర్త ఇది కొడుకును కంటాడా అని నవ్విన శారా. ఆ నవ్వే మిగిలేను. ఇసాకు అనగా నవ్వు, ఆ నవ్వే మిగిలేను. ఏ నవ్వు నవ్విందో శారా, ఆ నవ్వే కలిగేను. ఇప్పుడు పుట్టిన పిల్లవానికి ఇసాకు అంటే నవ్వు అని నోరారా నవ్వుతుంది, నోరారా నవ్వుతుంది. బోసి నవ్వులు కాదు, పళ్ళు కలిగిన నవ్వు, దంతాలు కలిగిన నవ్వు, అందమైన నవ్వు. పిల్లవాడిని పీల్చుకున్నప్పుడెల్లా, ఇసాకు అని పలికినప్పుడెల్లా నవ్వుతుంది శారమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ బండ నుండి మీరు చెక్కబడితిరో ఆ బండను ఆలోచించుడి. ఏ గుంట నుండి మీరు త్రవ్వబడితిరో ఆ గుంటను ఆలోచించుడి. అబ్రహాము సంగతి ఆలోచించుడి, శారమ్మ సంగతి ఆలోచించుడి. మీరు నీతిని అనుసరించి యెహోవాను వెతుకుతున్న వారలారా, ఏ నీతి ఆధారమునకు ఆ అబ్రహామునకు ఆధారమైందో ఆ నీతిని ఆలోచించుడి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికేనని అందుము. రక్షణ దొరికింది. అబ్రహాము కుమారుడు యాకోబు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యూదా, యూదా కుమారుడు యాకోబు, యోసేపు, యోసేపు కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారు, మనందరి రక్షణకర్త
మనందరి రక్షణకర్త, రక్షకుడు, విమోచకుడు. మనందరము యెహోవాను నమ్మిన వారం, యేసు క్రీస్తును ప్రభుల వారు ఎందలి విశ్వాసము చేత విశ్వసించున్న వారం. అబ్రహామునకు విస్తారముగానే దొరికెను అబ్రహామునకు శరీర విషయమై. ఇసాకు ద్వారా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికేనండి అందుము. ఇంత గొప్ప రక్షణ దొరికింది. మనము పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారు అయి ఉండినప్పుడు సైతము భక్తిహీనులమైన మన కొరకు యుక్త కాలమందు, తగిన సమయమందు మన రక్షకుడు అప్పగించబడ్డాడు. కాబట్టి మనమందరము విశ్వసించడం ద్వారా మాత్రమే విశ్వాసము కృప వలన కలిగెను. దేవుని కృప వలన కలిగిన విశ్వాసము, ఆ విశ్వాసము ద్వారా మనమందరము రక్షింపబడ్డాము. పరలోక రాజ్య వారసులమయ్యాం. పరలోక రాజ్యము ఒకటి ఉన్నదని, ఈ లోక రాజ్యము శాశ్వతము కాదని, నిత్యముండే శాశ్వత చిరునామా మనకున్నదని, అది పరలోకములో ఉన్నదని, మన పౌరసత్వము పరలోకములో ఉన్నదని, మనము ఈ దేశములో, ఈ లోకములో జీవించినంత కాలము పరదేశులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకొనుటకు, నిరంతరము జ్ఞాపకం చేసుకొనుటకు రక్షింపబడ్డ వారము, ధన్యులము. ఇట్టి మాటల చేత ఒకరు పురుకొల్పుకోవాలి. మనము చెక్కబడిన బండ, మనము త్రోవబడిన గుంట, అది నీతికి ఆధారము. అది అబ్రహాము నమ్మిన నీతి ఆధారం. దేవుడు ఇటు మాటల చేత మనందరినీ దీవించి ఆశీర్వదించి మన అడుగులు పరలోకము వైపు స్థిరపరచబడవాలనని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన ధనరాజయ్య గారికి వందనాలు. ముగింపు ప్రార్థన జాన్సన్ గారు చేస్తారు. జాన్సన్, ప్రార్థన చేస్తావమ్మా వాక్య ఫలింపు కొరకు. పరిశుద్ధుడైన యేసయ్యనైనా నీకే స్తుతులైనా, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు అయ్యా. నీ కృపతో, నీ ప్రేమతో మరొక నూతన దికల సమయంలో అయ్యా నిన్ను స్తుతించడానికి, నీ మాటలు వినటానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఇగోనైనా అబ్రహాం నాయన ప్రభువా, నైనా నిన్ను నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడేను. నువ్వు అంటే ఏంటో అవగాహన లేని దినములలో అయ్యా నమ్మియుండిను. గొప్ప అద్భుతములు జీవితాన్ని ప్రభా తను అనుభవించడం జరిగింది. వానికి స్తోత్రం ప్రభా. ఈ దినాన ప్రభా నాయన అనేకమైన ప్రభా వాక్యాలు, సేవకులు నాయన ప్రభా, సువార్థికులు నాయన, ఎవెంజలిస్టులు అయిన ప్రభా, మిషనరీలు ప్రభా ఉన్న దినములలో ప్రభా అయ్యా మా భారతదేశం రక్షించండి అయ్యా, దీవించండి ప్రభువానికి స్తోత్రం. ఇదిగోనైనా రాబోతున్న ప్రభునైనా అయ్యా 12 రాష్ట్రాల్లో ప్రభునైనా నా యేసయ్య ఇబ్బందికరంగా, నీ రాజ్యానికి ఆటంకకరంగా ఉన్న ప్రభా యాంటీ కన్వర్షన్ బిల్లును ప్రభు మేలుగా మార్చండి అయ్యా. ప్రతి ఒక్క రాష్ట్రం, మా దేశం మొత్తం ప్రభు రక్షించబడాలయ్యా, దీవించాలయ్యా నాయనా. నీకు వందనాలు దేవానికి స్తోత్రం. ఉదయగల సమయంలో మరొకసారి మా భారతదేశాన్ని ప్రభా మీ పాదం దగ్గర పెడుతున్నాం ప్రభా.
అయ్యా నువ్వు రక్షించండి, దీవించండి ప్రభు నాయన. నా తండ్రి, నా ప్రియ ప్రభు వాక్యం వివరించిన ప్రభు నీ సేవకులను దీవించండి దేవానైనా. నీకే స్తోత్రం ప్రభునైనా. అయ్యా మీట్లో ఉన్న ప్రతి మా అందరిని కూడా దీవించిన ప్రభునైనా. మా అందరిని కూడా అటువంటి విశ్వాస అడుగుజాడల్లో, అబ్రహం యొక్క విశ్వాసం యొక్క అడుగుజాడలు ప్రభు మీరు నడవటానికి నువ్వు మాకు సహాయం దయచిన ప్రభు నైనా. ఆ నడవటానికి నైనా ప్రభు ఏ పరిస్థితి నైనా ప్రభునైనా, ఏ స్థితిగతులు ప్రభు, ఏ పరిస్థితులు ప్రభునైనా నైనా, ఈ లోకంలో ఏ ఆటంకంలో ఎదురొచ్చినప్పటికీ కూడా ప్రభు మేము నిన్నేమి నమ్మటానికి, అదే విశ్వాసం వెంబడించడానికి, అదే మమ్మల్ని ప్రభు నీతిగా ఎంచి నీ రాజ్యమునకు చేర్చడానికి నువ్వే మాకు సహాయం దయచేసి నింపి నడిపించమని నైనా నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నాను. ఈ గొప్ప ప్రార్థన అయ్యా నీ పాసని చేర్చుకోమని యేసు నామములో స్తుతించి నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కలిసి పరలోక ప్రార్థన చెప్పుకుందాము. తర్వాత ఆశీర్వాదంతో తెలుగు సెషన్ ముగించుకుందాము. మాకు దయచేయము, తండ్రి. అందరికీ వందనాలండి. ఆశీర్వాదం తీసుకుందాం. విజయనగరం నుండి పైడయ్య గారు ఉన్నారు మన మధ్యలో, ఆశీర్వాదం విడుదల చేస్తారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత నాగలింగేశ్వర గారి కుమారుని చుట్టూను, వాక్యోపదేశము చేసిన తన దీన సేవకుని చుట్టూను, కుటుంబము చుట్టూను, కూడికలో పాల్గొని దేవుని మహిమపరిచిన ప్రతి ఒక్కరికని, ముగింపు ప్రార్థన చేసిన జాన్సన్ గారికని, వారి కుటుంబమునకును ప్రభు వచ్చు పర్యంతము సదాకాలము దేవుని యొక్క ఆదరణ, భద్రత, కృప, కనికరము, క్షేమము తోడుగా ఉండి నడిపించి దీవించి జీవింపచేయును గాక. అందరికీ వందనాలు అయ్య గారు. అందరికీ వందనాలు. వందనములు.